ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నామా? అలానే మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉన్నారండి. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం వాక్యానుసారంగా చూసుకున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడండి. ఏమనంటే, నేను ఉన్నవాడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది లేదండి. అంటే దేవుడు ఉన్నాడంతే, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన ద్వారానే సృష్టి కలిగింది, దేవుని ద్వారానే సృష్టి కలిగింది, దేవుడి ద్వారానే సృష్టి కూడా అంతమైపోతుంది. మనము ఈ లోకంలో పుట్టినందుకు దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, పరిశుద్ధమైన దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడు మాట వినకుండా ఫస్ట్ లూసిఫర్ అయిన సాతాను దేవుడి మాట వినకుండా దేవుడు ఉన్నటువంటి స్థానాన్ని అది గర్వపడి కావాలని కోరుకున్నది. దానికోసం తయారు చేసిన నరకంలోకి పడాలని మనుషులు ఆశపడుతూ ఉన్నారండి. ఈ లోకంలో ఉండేటువంటి అన్నీ కావాలని మనుషులు ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో సాతాను అదేం చేస్తుందనంటే మనుషుల్ని పాతాళంలోకి తీసుకొని వెళ్ళాలా. సాతానికి చేశారండి పాతాళం, మనుషులు కాదండి. దేవుడు సాతాను కోసము దోమను కూడా పంపించలేదండి క్షమించేదానికి. అదేవిధంగా మనుషుల కోసము ఆయనే వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాలని కడుగుతుంది. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరాన్ని స్వస్థపరిచేదానికి దేవుడు మనకు ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడండి. మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలి. మన జీవితాన్ని ఈ లోకానుసారమైనటువంటి మనుషుల చేతుల్లో పెడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. మన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి చేతుల్లో పెడతామో, ఆయన ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో లేదు, ఆయన ఉన్నాడంతే. ఆయన మొదటివాడు, కడపటివాడు, ఇప్పుడు జీవించే దేవుడు కూడా ఆయనేనండి. మనం చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికే వెళ్తాం, మన పరలోకమందున్న మన యేసే దగ్గరికే వెళ్తాం. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము చనిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చినట్లుగా మాకు నిరీక్షణ మీరు దయచేస్తున్నారైతే, మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతుకున్నట్టుగా ప్రాధేయపడుతున్నాం. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. నేను మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని, మమ్మల్ని దుఃఖ పెట్టాలని, అదేవిధంగా భ్రమపరుస్తూ ఈ లోకంలో సాతాను ఏలుతూ ఉందయ్యా. మీరు సృష్టించిన లోకంలో సాతాను అధికారం కలిగి వేసే మనుషుల నరకంలోకి తీసుకుని వెళ్ళాలని సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. వేసే సాతాను మేము అనగదొక్కి, చితకదొక్కి, నీ వాక్యానుసారంగా మేము బ్రతికి ఇతరులకు కూడా జీవమైన వాక్యం చెప్పి నిజమైన దేవుడు అని మేము బోధించినట్లుగా ప్రాధేయపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇదేనా కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.